సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మాచెల్ల పట్టణంలో గత ఏడాది డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ పేరుతో మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాల స్థాయి పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతిని పురస్కరించుకొని జూన్ 7వ తేదీన మాచెల్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పాటల పోటీలకి వచ్చే ఆసక్తి గల అభ్యర్థులు 7వ తారీఖు ఉదయం 9 గంటలకు అదే కళ్యాణ మండపంలో జరిగే సెలక్షన్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన వారిలో సెలక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారిలో కొంతమందిని ఎంపిక చేసుకున్న వారితో సాయంత్రం 7 గంటలకు పోటీలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ పోటీలలో మొదటి ప్రైజు ప్రథమ బహుమతి 12,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 8,000 రూపాయలు, తృతీయ బహుమతి 5,000 రూపాయలతో పాటు 1,000 రూపాయల కన్సోలేషన్ బహుమతులు మరో 5గురికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ప్రత్యేక బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ అందరిని కోరుతూ ఉన్నాం. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్యక్రమం విజయవంతం చేయాలని గాయకులను, శ్రోతలను, పట్టణ ప్రజలను, పరిసర గ్రామ ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మంచి సంగీత బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమం ఈ పరిషత్ ఏర్పాటు చేయడానికి వెనక స్ఫూర్తి డాక్టర్ కమలాసన్ గారు. మేము ప్రతి ఏడాది డాక్టర్ గారు 25 ఏళ్ళ నుండి చేస్తున్న కార్యక్రమాలని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చూస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ పరిషత్తుకు వారినే గౌరవాధ్యక్షులుగా పెట్టి మేము ఆయన ముందుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారి దగ్గరుండి చూసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.